డిసెంబర్ 4వ తారీఖున రాత్రి 9:30 టైంలో పుష్ప 2 సినిమా ప్రీమియర్ టైంలో సంధ్యా థియేటర్ దగ్గర జరిగిన విషయం మనకందరికీ తెలిసిందే. ఆ ఇష్యూ ఎప్పటికప్పుడు క్లోజ్ అవుతుంది అనుకునే టైంకి అది మళ్ళీ పెరిగి పెద్దదవుతోంది. నిన్న ఆ ఇష్యూ రేవంత్ రెడ్డి గారు వర్సెస్ అల్లు అర్జున్ అన్న టైప్ అయింది సిచ్యువేషన్. అంటే రేవంత్ రెడ్డి గారు తెలంగాణ అసెంబ్లీ సమావేశాల టైంలో ఓవైసీ గారు అడిగిన ప్రశ్నకి జవాబు చెబుతూ ఆయన అల్లు అర్జున్ గారి గురించి చాలా ఘాటైన విమర్శలు చేశారు. అంతేకాదు టీఎఫ్ఐ గురించి కూడా చాలా గట్టిగానే మాట్లాడారు. అండ్ ఆయన ఆ టైంలో కొన్ని పాయింట్స్ చెప్పారు. ఆ తర్వాత నిన్న సాయంత్రం అల్లు అర్జున్ గారు ఒక ప్రెస్ మీట్ పెట్టారు. ఆ ప్రెస్ మీట్లో ఆయన రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన మాటలకి జవాబు చెబుతూ రేవంత్ రెడ్డి గారిని ఉద్దేశించి కాదు, లేదంటే ఏదైనా వ్యవస్థను ఉద్దేశించి కూడా కాదు, నా మీద ఏవైతే అలిగేషన్స్ వస్తున్నాయో, నా మీద ఏదైతే క్యారెక్టర్ అసాసినేషన్కి సంబంధించిన మాటలు వస్తున్నాయో వాటికి నేను క్లారిటీ ఇస్తున్నానని చెబుతూ ఆయన చాలా వాటికైతే ఆన్సర్ చెప్పారు. సో పీపుల్ రెండు వైపులా డివైడ్ అయిపోయారు. కొంతమంది అల్లు అర్జున్ గారు సపోర్ట్ చేస్తున్నారు, కొంతమంది రేవంత్ రెడ్డి గారిని సపోర్ట్ చేస్తున్నారు. ఈ వీడియోలో మనం క్లియర్గా వాళ్ళిద్దరూ చెప్పిన పాయింట్స్ ఏంటి అండ్ ఎవరి సైడ్ మనకి బెటర్ రిజల్ట్ వచ్చే అవకాశం ఉంది, ఎవరి సైడ్ బెటర్ జస్టిస్ కనబడుతుంది, ఎవరి మాటల్లో ఉన్న పాయింట్స్లో ఎక్కువ క్లారిటీ కనబడుతుంది, ఇవన్నీ కూడా కొంచెం డీటెయిల్గా తెలుసుకొని ఎండ్ ఆఫ్ ది డే ఏం జరిగే అవకాశం ఉంది అనేది పూర్తిగా అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. సో ఇంకెందుకు లేటు, లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. హాయ్ ఫ్రెండ్స్, మీరు ఎప్పుడైనా సరే 5,000 రూపాయల ప్రొడక్ట్ 250 రూపాయలకి రావడానికి గమనించారా? లేదు కదా. కానీ అమెజాన్, ఫ్లిప్కార్ట్ లాంటి కంపెనీస్ ఏం చేస్తూ ఉంటాయంటే కొన్ని గోల్డెన్ హవర్స్ టైంలో మెగా డీల్స్ ఇస్తూ ఉంటాయి. ఆ డీల్స్ టైంలో ఒక్కొక్క ప్రొడక్ట్ మీద 90% నుంచి 95% వరకు డిస్కౌంట్ అయితే ఉంటుంది. అయితే ఈ డీల్స్ కోసం మీరు కాన్స్టెంట్గా ఆ యాప్స్ చెక్ చేస్తూ ఉండలేరు కదా. కానీ మీకోసం నేను వాటన్నిటిని కూడా కాన్స్టెంట్గా చెక్ చేస్తూ ఉంటాను. అండ్ దాంట్లో ఎప్పుడు ఏ డీల్ పెట్టినా కూడా ఇమీడియట్గా మీకు ఆ ప్రొడక్ట్ని అయితే షేర్ చేస్తాను. మీరు ఇమీడియట్గా ప్రొడక్ట్ని పర్చేస్ చేయొచ్చు దాని నుంచే. అండ్ అంతేకాదు కొన్ని ఎక్స్ట్రాడినరీ ప్రొడక్ట్స్ ఉంటాయి, వాటిని మీరు బయట ఎక్కడ కూడా చూడరు. వాటి గురించి కూడా నేను మీకు షేర్ చేస్తాను. మీరు సింపుల్గా చేయాల్సింది ఒకటే, కింద డిస్క్రిప్షన్లో మన టెలిగ్రామ్ ఛానల్ లింక్, మన వాట్సాప్ ఛానల్ లింక్, మన ఇన్స్టా బ్రాడ్కాస్ట్ ఛానల్ లింక్ ఉంటాయి. వీటిలో మీరు ఏ యాప్ ఎక్కువగా వాడతారో ఆ యాప్కి సంబంధించిన లింక్ మీద క్లిక్ చేసి ఆ యాప్లో ఉన్న మన ఛానల్ని ఫాలో అవ్వండి. దాంట్లో రెగ్యులర్గా చాలా ప్రొడక్ట్స్ అయితే మీకు అప్డేట్ అవుతూ ఉంటాయి. అండ్ ఆ ప్రొడక్ట్స్లో మీకు ఏది నచ్చినట్టయితే దాన్ని మీరు కొనుగోలు చేయొచ్చు వెంటనే. సో డిస్క్రిప్షన్లో లింక్స్ ఉన్నాయి, వెంటనే ఫాలో అవ్వండి. ఫస్ట్ రేవంత్ రెడ్డి గారు చెప్పిన దాన్ని పాయింట్ వైజ్గా డివైడ్ చేసుకుంటూ మాట్లాడతాం. రేవంత్ రెడ్డి గారు చెప్పిన ఫస్ట్ పాయింట్ ఏంటి అంటే అల్లు అర్జున్ గారు చాలా వరకు ర్యాలీ చేసుకుంటూ వచ్చారు. యాక్చువల్గా రావడానికే పర్మిషన్ లేదు. ఫస్ట్ సంధ్యా థియేటర్ వాళ్ళు ఒక లెటర్ రాశారు 2వ తారీఖున, 3వ తారీఖున పోలీసులు వాళ్ళకు ఒక రిటర్న్ లెటర్ రాశారు. దాంట్లో చాలా క్లియర్గా మెన్షన్ చేశారు సంధ్యా థియేటర్కి ఎంట్రన్స్ ఎగ్జిట్ 2 ఒకటే అవడం వల్ల క్రౌడ్ని కంట్రోల్ చేయడం అసలు ఏమాత్రం సాధ్యం కాని పని. అండ్ ఆ నియర్ బై చాలా రెస్టారెంట్స్ కూడా ఉన్నాయి కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోని క్రౌడ్ని కంట్రోల్ చేయలేము. సో సినిమాకి సంబంధించిన క్రూ మెంబర్స్ ఎవరు కూడా రావడానికి వీల్లేదు అని అయితే వాళ్ళు చెప్పారు. బట్ అయినా కూడా అల్లు అర్జున్ గారు వచ్చారు అనేది రేవంత్ రెడ్డి గారి పాయింట్. దానికి అల్లు అర్జున్ గారు చెప్పిన పాయింట్ ఏంటి అంటే నేను ఎక్కువగా ర్యాలీ ఏమీ చేసుకొని రాలేదు, 2 కిలోమీటర్స్ 2.5 కిలోమీటర్స్ అని చెబుతున్నారు. బట్ అలా ఏం జరగలేదు. కేవలం కొన్ని మీటర్స్ దూరం నుంచి మాత్రమే ర్యాలీ చేసుకుంటూ రావడం జరిగింది. అది కూడా ర్యాలీ కాదు, టూ మచ్ ఆఫ్ పీపుల్ ఉన్నారు అక్కడ. అప్పటి వరకు నేను కార్లోనే ఉన్నాను, బట్ చాలామంది క్రౌడ్ గ్యాదర్ అయిపోయారు. అండ్ వాళ్ళందరూ కూడా నా కోసమే చూస్తున్నారు బయట. సో వాళ్ళెవరూ కార్ని ముందు కదలనివ్వట్లేదు, కార్ ఆగిపోయింది అక్కడ. సాధారణంగా అలాంటి టైంలో క్రౌడ్ ఎందుకు అలా వస్తారు అంటే వాళ్ళకి ఆ హీరోకి సంబంధించిన ఒక చిన్న గ్లిమ్స్ కావాలంటే వాళ్ళు ఒకసారి ఆ హీరోని చూడాలనుకుంటారు. అది కొన్నిసార్లు పొలిటీషియన్స్ విషయంలో కూడా జరుగుతూ ఉంటుంది. ఆ టైంలో వాళ్ళకి కనబడితేనే వాళ్ళు దారి క్లియర్ చేస్తారు, అప్పుడే మనల్ని ముందుకు వెళ్ళనిస్తారు, లేదంటే వెళ్ళనివ్వరు. అండ్ ఇంకొకటి ఏంటంటే చుట్టూ అన్ని వందల మంది ఆర్ వేల మంది మన కోసం, మనల్ని చూడటం కోసం అక్కడి వరకు వచ్చి మన కోసం ఎదురు చూస్తున్నప్పుడు కంప్లీట్గా కార్ లోపలే ఉండిపోతే అది యారగెన్స్ అనిపిస్తుంటుంది వాళ్ళందరికీ కూడా. సో వాళ్ళందరికీ ఒక్కసారైనా కనబడాల్సి ఉంటుంది, అదొక బేసిక్ రెస్పాన్సిబిలిటీ కూడా అన్నట్టుగా ఆయన తెలియజేశారు. అందుకనే బయటకు వచ్చి వేవ్ చేశాను. అండ్ ఆ తర్వాత వాళ్ళు వే క్లియర్ చేశారు, ముందుకు వెళ్ళాము. దాంట్లో ఎలాంటి రాంగ్ ఇంటెన్షను లేదు, ఎలాంటి ర్యాలీ చేయాలనే ఉద్దేశము లేదని అయితే అల్లు అర్జున్ గారు చెప్పారు. తర్వాత 2వ పాయింట్ ఏంటంటే పర్మిషన్ లేదు అయినా కూడా నేను వచ్చాను అని అంటున్నారు. ఒకవేళ పర్మిషన్ లేకపోయినట్టయితే నన్ను అప్పుడే వెనక్కి పంపేయాల్సింది. సాధారణంగా ఇలాంటి సందర్భాల్లో చెబుతూ ఉంటారు, నేను వెళ్ళడానికి పర్మిషన్ లేకపోయినట్టయితే పోలీసులు అక్కడే నన్ను ఆపి మీరు రావడానికి పర్మిషన్ లేదు, మీరు వెనక్కి వెళ్ళిపోండి అని చెప్పినట్టయితే నేను అప్పుడే వెనక్కి వెళ్ళిపోదును. కానీ వాళ్ళెవరు కూడా నాకు చెప్పలేదు.
వాళ్ళు దారి క్లియర్ చేస్తూ వచ్చారు అక్కడున్న పోలీసులు అందరూ కూడా. సో వాళ్ళు ఎప్పుడైతే క్లియర్ చేస్తూ వచ్చారో ఇంకా మేము వాళ్ళని అనుసరించాము, అలాగే వాళ్ళతో పాటుగా లోపలికి వెళ్ళాం మేము అందరం కూడా. సో ఒకవేళ నాకు పర్మిషన్ లేకపోయి ఉంటే అక్కడే చెప్పేయాల్సింది. బట్ అలాగని నేను పర్టికులర్గా ఎవరిని బ్లేమ్ చేయట్లేదు. ఇది ఏ ఒక్కరి మిస్టేక్ కాదు, అందరి వల్ల జరిగిన పొరపాటు. సో ఎవరో ఒక్కరిని బ్లేమ్ చేయడం అయితే కరెక్ట్ కాదు, నేనైతే ఎవరిని బ్లేమ్ చేయట్లేదని అయితే ఆయన చెప్పారు. యాక్చువల్గా ఈ పాయింట్లో అల్లు అర్జున్ గారి సైడే కొంతవరకు లాజిక్ కనిపిస్తుంది. ఎందుకంటే మనం చాలాసార్లు పొలిటీషియన్స్ని కావచ్చు, హీరోస్ని కావచ్చు ఆపడం చూసాం. అంతెందుకు పవన్ కళ్యాణ్ గారిని, రేవంత్ రెడ్డి గారిని చాలాసార్లు ఆపేసిన సందర్భాలు ఉన్నాయి. పవన్ కళ్యాణ్ గారిని ఒకసారి ఆపేశారు పర్మిషన్ లేదు అని. తర్వాత రేవంత్ రెడ్డి గారిని కూడా ఒకసారి ఏదో సభకు వెళుతూ ఉంటే, ఏదో ఊరికి వెళుతూ ఉంటే పర్మిషన్ లేదని ఆ ఊరు ఎంట్రన్స్లో ఆపేశారు. ఇలా చాలాసార్లు జరిగింది. అలాగే అల్లు అర్జున్ గారిని కూడా ఆపేసి ఉండాల్సింది, కానీ ఆపలేదు. సో ఇక్కడ అల్లు అర్జున్ గారి సైడే బెటర్ లాజిక్ అయితే కనబడుతుంది అండ్ బెటర్ ఫ్యాక్ట్ అయితే కనబడుతుంది. తర్వాత రేవంత్ రెడ్డి గారు చెప్పిన ఇంకొక పాయింట్ ఏంటి అంటే, బయట పెద్ద గొడవ జరిగిన తర్వాత, రేవతి గారు చనిపోయిన తర్వాత, ఆమె 8 ఏళ్ల కొడుకైన శ్రీతేజ చాలా ఇబ్బందికర పరిస్థితుల్లో ఉన్న తర్వాత పోలీస్ అఫీషియల్స్ పైకి వెళ్ళి అల్లు అర్జున్ గారికి ఇక్కడ నుంచి వెళ్ళిపోమని చెప్పాలనుకున్నారు. బట్ సంధ్యా థియేటర్ అఫీషియల్స్ వాళ్ళని వెళ్ళనివ్వలేదు. అండ్ ఆ తర్వాత కొంతసేపటికి వెళ్ళి ఆయనకి చెబితే బయట ఇలా జరిగింది, ఒక ఆవిడ చనిపోయింది, తర్వాత ఒక అబ్బాయి పరిస్థితి కూడా చాలా ప్రమాదకరంగా ఉంది అని చెప్పిన తర్వాత కూడా అల్లు అర్జున్ గారు వెళ్ళడానికి ఇష్టపడలేదు. సినిమా పూర్తయిన తర్వాత మాత్రమే అక్కడ నుంచి వెళతానని చెప్పారు. సో ఫైనల్గా డీసీపీ ఇన్వాల్వ్ అయ్యి మీరు గనక ఇక్కడే ఉన్నట్టయితే మిమ్మల్ని కూడా అరెస్ట్ చేయాల్సి ఉంటుంది అని చెప్పేసరికి అప్పుడు మాత్రమే అల్లు అర్జున్ అక్కడ నుంచి వెళ్ళారు అని అయితే రేవంత్ రెడ్డి గారు తెలియజేశారు. అండ్ వెళుతూ కూడా మళ్ళీ అందరికీ కార్ రూఫ్ టాప్ నుంచి చేతులు వేవ్ చేసుకుంటూ వెళ్ళారు. అంటే ఒక ఆవిడ చనిపోయింది, ఒక అబ్బాయి పరిస్థితి అలా ఉంది అని తెలిసిన తర్వాత కూడా అతను అలా చేసుకుంటూ వెళ్ళాడు, ఇంకేం చెప్పాలి అన్నట్టుగా ఆయన మాట్లాడారు. అయితే దీనికి అల్లు అర్జున్ గారు చెప్పిన పాయింట్ ఏంటి అంటే, యాక్చువల్గా తనకి ఎవరు కూడా బయట ఇలా జరిగింది అనే విషయం చెప్పలేదు. ఇన్ఫ్యాక్ట్ పోలీస్ అఫీషియల్స్ ఎవరు కూడా చెప్పలేదు. బట్ తన మేనేజర్ ఎవరో తన దగ్గరకు వచ్చి బయట ఓవర్ క్రౌడ్ అవుతుంది, సిచ్యువేషన్ అవుట్ ఆఫ్ కంట్రోల్ అవుతుంది, ఇంకా మీరు వెళ్ళిపోవాల్సి ఉంటుంది అని తెలియజేస్తే అప్పుడు అల్లు అర్జున్ గారు బయటకు వచ్చారు. ఆయన కొంతసేపు ఉండి వచ్చేసానని చెబుతున్నారు. బట్ కొన్ని విజువల్స్ బయటకు వచ్చాయి. ఆయన జాతర సీక్వెన్స్ వచ్చే వరకు కూడా ఉన్నారు. అంటే అప్రాక్సిమేట్లీ ఒక 2 hours ఉన్నారు ఆయన థియేటర్లో. మైట్ బి ఆయనకి ఇంటర్వెల్ తర్వాత కొద్దిసేపటి వరకు ఉండి అక్కడ నుంచి వెళ్ళిపోవడం వల్ల ఆయనకి ఎక్కువసేపు ఉన్నట్టు అనిపించట్లేదేమో, కానీ పుష్ప 2 లెంత్ని మనం కన్సిడర్ చేస్తే అది చాలాసేపు అవుతుంది. ఎందుకంటే నార్మల్ సినిమాల కంటే ఇది చాలా పెద్దది, 3 గంటల 20 నిమిషాల సినిమా. ఫర్ ఎగ్జాంపుల్ హైదరాబాద్లో వాళ్ళకి అర్థమవుతుంది ఇది. హైదరాబాద్లో జూబ్లీ హిల్స్ నుంచి కేబుల్ బ్రిడ్జ్ మీదకి వెళ్ళాలంటే ఫస్ట్ ఒక పెద్ద బ్రిడ్జ్ దాటుకుంటూ వెళ్ళి ఆ తర్వాత కేబుల్ బ్రిడ్జ్ ఎక్కాల్సి ఉంటుంది. ఆ బ్రిడ్జ్ దిగగానే ఈ కేబుల్ బ్రిడ్జ్ వచ్చేస్తుంది. కేబుల్ బ్రిడ్జ్ దాటాక ఐటీసీ కోహినూర్ ఇవన్నీ ఉంటాయి. అయితే ఆ పెద్ద బ్రిడ్జ్ అరౌండ్ 2.5 kilometers ఉంటుంది. ఈ చిన్న బ్రిడ్జ్ అరౌండ్ ఒక 1/2 kilometer ఉంటుంది. సో నార్మల్ సినిమాలు అనేవి కేబుల్ బ్రిడ్జ్ అంత లెంత్ ఉంటే ఈ పుష్ప 2 సినిమా అనేది దానికి ముందున్న ఈ పెద్ద బ్రిడ్జ్ అంత లెంత్ ఉంది. సో దానివల్ల ఏంటంటే ఆయనకు అలా అనిపించి ఉండొచ్చు, బట్ ఆయన చాలాసేపే ఉన్నాడు. బట్ ఇక్కడ అల్లు అర్జున్ గారు చెబుతున్న అత్యంత ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే, బయట ఇలా ఒకరు చనిపోయినట్టుగా కానీ, ఒక అబ్బాయి కండిషన్ చాలా వరస్ట్గా ఉన్నట్టుగా కానీ ఆయనకి చెప్పలేదు. బయట సిచ్యువేషన్ అవుట్ ఆఫ్ కంట్రోల్ అవుతుంది, ఓవర్ క్రౌడ్ వచ్చేసారు అనే ఒకే ఒక పాయింట్ని మాత్రమే చెప్పారు. అందుకనే ఆయన తన పిల్లల్ని కూడా వదిలేసి వెళ్ళారు అక్కడ నుంచి. ఇది జరిగిన మరుసటి రోజు మాత్రమే, అంటే 5వ తారీఖున మాత్రమే ఆయనకి దీని గురించి తెలిసింది. అండ్ ఇమీడియట్గా షాక్లో ఉన్నారు. అండ్ ఆ తర్వాత ఆయన దీనికి రెస్పాండ్ అయ్యారు. కొంత అమౌంట్ ఇస్తామని చెప్పారు. అదంతా కూడా జస్ట్ వాళ్ళకి అండగా ఉన్నాం అని చెప్పడం కోసం, మనీ గురించి కాదు. బట్ వాళ్ళకి ఎలాంటి ప్రాబ్లం లేదు, ఏం కావాలన్నా వీళ్ళు చూసుకుంటారు అనేది చెప్పడం కోసం మాత్రమే అలా చేశామంతే. అండ్ నాకు అక్కడ నిజంగా ఆ మహిళ చనిపోయినట్టుగా ఆ టైంకి నాకు తెలియదు. ఒకవేళ తెలిసినట్టయితే, అలాంటి సిచ్యువేషన్ బయట ఉంది అన్నట్టయితే నేనెందుకు నా కొడుకును వదిలేసి వెళ్తాను? నా కొడుకుది కూడా సేమ్ ఏజే కదా, ఆ అబ్బాయి వయసే కదా. సో తనని నేనెందుకు వదిలేసి వెళ్తాను? నాకు అదేం తెలియదు అనేది ఆయన పాయింట్. ఈ విషయంలో ఉన్న ప్రాబ్లం ఏంటంటే, ఇందులో ఏది నిజమో మనం ఎప్పటికీ కనుక్కోలేము. ఎందుకంటే దీనికి ఒక ఎగ్జాక్ట్ ఎవిడెన్స్ అయితే ఉండదు. ఆ పోలీస్ ఆఫీసర్స్ దగ్గర ఎవిడెన్స్ ఉండదు, అల్లు అర్జున్ గారి దగ్గర ఎవిడెన్స్ ఉండదు. సో ఏమంటే అల్లు అర్జున్ గారు చెప్పిన ఒక్క పాయింట్ బేసిస్ మీద మైట్ బి అల్లు అర్జున్ గారు చెప్పింది రైటే అయి ఉండొచ్చు అనే ఫీల్ వస్తుంటుంది. అది ఎక్కడ అంటే, తన కొడుకుని వదిలేసి వెళ్ళాను అన్న దగ్గర. అంటే బయట అలాంటి సిచ్యువేషన్ ఉంటే నిజంగా తన కిడ్స్ని వదిలేసి వెళ్ళేవారు కాదేమో కదా. ఎందుకంటే తన కిడ్స్ అంటే తనకు చాలా ఇష్టం. సో అది మనకందరికీ తెలిసిందే కాబట్టి మైట్ బి వాళ్ళని కూడా అప్పుడే తీసుకొని వెళ్ళిపోనేమో.
బట్ తెలియకపోవడం వల్లే తను ఒక్కడే వెళ్ళి ఉండొచ్చు అక్కడి నుంచి. సో అది ఆ పరంగా రైట్ అనిపిస్తోంది అల్లు అర్జున్ గారు చెప్పింది. బట్ దానికి ఎగ్జాక్ట్ ఎవిడెన్స్ అయితే మాత్రం ఎవరి దగ్గర లేదు, అదైతే క్లియర్. ఈవెన్ కోర్టులో కూడా దాన్ని ఎవ్వరూ ప్రూవ్ చేయలేరు. నోబడీ కెన్ ప్రూవ్ దట్. రేవంత్ రెడ్డి గారే వెళ్ళి డైరెక్ట్గా జడ్జి గారి ముందు మాట్లాడినా, అల్లు అర్జున్ గారే వెళ్ళి డైరెక్ట్గా జడ్జి గారి ముందు మాట్లాడినా, ఇద్దరు ఆపోజిట్ బోన్స్లో నుంచొని జడ్జి గారితో వాదించినా కూడా నోబడీ కెన్ ప్రూవ్ దిస్ పాయింట్స్. ఎందుకంటే దీనికి ఎట్లాంటి ఎవిడెన్స్ అయితే లేవు కాబట్టి. తర్వాత రేవంత్ రెడ్డి గారు చెప్పిన ఇంకొక పాయింట్ ఏంటి అంటే, ఆ కుటుంబం ఆ పిల్లాడి కోరికను తీర్చడం కోసం చాలా కోల్పోయింది. ఆ కుటుంబం వైపు నిలబడడం మానేసి, ఆ కుటుంబానికి ఎంపతి చూపించడం మానేసి, మొత్తం ఫిల్మ్ ఇండస్ట్రీ అంతా కూడా అల్లు అర్జున్ గారిని ఎందుకు విజిట్ చేశారు? అల్లు అర్జున్కి ఏమైనా కాలుపోయిందా, కన్నుపోయిందా, లేదంటే కిడ్నీలు దెబ్బతిన్నాయా? ఎందుకని వాళ్ళందరూ కూడా అతన్ని విజిట్ చేశారు, అతన్ని పరామర్శించారు? ఆ పిల్లాడిని ఎవరు ఎందుకని పరామర్శించలేదు అనేది ఆయన పాయింట్. బట్ దానికి అల్లు అర్జున్ గారు చెప్పిన ఎక్స్ప్లెనేషన్ ఏంటంటే, నేను ఆ మరుసటి రోజే వెళ్దాం అనుకున్నాను, బట్ నాకు సంబంధించిన లీగల్ టీం అందరూ కూడా నన్ను ఆపేశారు. సార్, ఒక కేసు రిజిస్టర్ అయింది, మీరు ఈ టైంలో రాకూడదు. అండ్ ఇంకొకటి ఏంటంటే, ఆల్రెడీ అక్కడ చాలా పెద్ద స్థాయిలో గొడవ జరిగింది కదా, ఇప్పుడు మీరు ఇక్కడికి వచ్చినట్టయితే మళ్ళీ ఇక్కడ కూడా లార్జ్ నెంబర్లో క్రౌడ్ గ్యాదర్ అయిపోయి మళ్ళీ ఇక్కడ కూడా ఏదైనా ఇష్యూ అయ్యే అవకాశం ఉంది, మీరెవరూ రావద్దు అని చాలా స్ట్రాంగ్గా చెప్పారు. అందుకే అల్లు అర్జున్ గారు రాలేదు. ఆ తర్వాత అల్లు అరవింద్ గారినైనా సరే వెళ్ళి చూడమన్నారు, కానీ దానికి కూడా పర్మిషన్ లేదు అన్నారు. తర్వాత పర్మిషన్స్ తీసుకొని అల్లు అరవింద్ గారు వెళ్ళారు, ఆయన చూశారు, పరిస్థితి ఏంటో మనకి ఎక్స్ప్లెయిన్ చేశారు. అంతవరకు బాగానే ఉంది. అండ్ ఎవ్రీ 1 అవర్కి ఆ అబ్బాయికి సంబంధించిన అప్డేట్స్ని నేను తీసుకుంటున్నానని కూడా అల్లు అర్జున్ గారు చెప్పారు. ఇక్కడ ఖచ్చితంగా ఈ పాయింట్లో అయితే అల్లు అర్జున్ గారే కరెక్ట్. ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ ఆయన థియేటర్కి వెళ్ళడం వల్లే ఈ ఇష్యూ అంతా జరిగింది అనే పాయింట్ రైజ్ అవుతున్న చోట ఆయన మళ్ళీ ఆ హాస్పిటల్కి కనుక వెళ్ళినట్టయితే, అక్కడ హ్యూజ్ నెంబర్లో క్రౌడ్ కనుక గ్యాదర్ అయినట్టయితే, మళ్ళీ అక్కడ ఏదైనా జరగరాంది జరిగినట్టయితే దానికి మళ్ళీ అల్లు అర్జున్ గారినే బ్లేమ్ చేస్తారు. ఆయననే కాదు, ఇండస్ట్రీకి చెందిన ఎవరు వెళ్ళినా కూడా ఖచ్చితంగా క్రౌడ్ అయితే హ్యూజ్ నెంబర్లో గ్యాదర్ అయిపోతుంది. సో అలాంటప్పుడు ఇంకా ఎవరు మాత్రం ధైర్యం చేస్తారు చెప్పండి? ఎందుకంటే బయటికి వెళితే వాళ్ళ వల్ల ఏదైనా జరిగితే అడిదిప్పి ఇడిదిప్పి ఆ కేసు వాళ్ళ మీద పడుతుంది అని ఇప్పుడు అల్లు అర్జున్ గారి ఇన్సిడెంట్ వల్ల చాలామంది ఇండస్ట్రీ వాళ్ళకి అర్థమైంది. సో అలాంటప్పుడు ఎవరు కూడా ఇంకా ఫర్దర్గా అలాంటి రిస్క్ చేయరు. అల్లు అర్జున్ గారే కాదు, ఇక మీదట ఏ ఒక్కరూ కూడా థియేటర్స్లో సినిమా చూడడానికి ఇష్టపడరు అంటిల్ అన్లెస్ అది ఒక పెద్ద మల్టీప్లెక్స్ అయ్యి ఉండి, అండ్ దాంట్లో కూడా ఒక హాఫ్ ఆఫ్ ది సీట్స్ వాళ్ళు బ్లాక్ చేసుకొని ఎక్కువ క్రౌడ్ రాకుండా చూసుకొని, లేదంటే సెపరేట్గా వాళ్ళ కోసం షో వేయించుకొని ఇలా చేసుకొని తప్ప సెలబ్రిటీస్ ఎవరు కూడా ఇంకా థియేటర్స్లో సినిమా చూసే పరిస్థితి లేకుండా పోయింది. ఇంతకుముందు మహేష్ బాబు గారు కావచ్చు, వేరే యాక్టర్స్ కావచ్చు, థియేటర్స్కి వచ్చి చూసేవారు. సో ఇక మీదట మహేష్ బాబు గారు సుదర్శన్ థియేటర్లో సినిమా చూడడానికి వస్తారా అంటే ఈ సంఘటన తర్వాత అయితే రారు కదా. సో ఇది కేవలం ఎవరో ఒక్కరి మీద మాత్రమే ఎఫెక్ట్ చేస్తుంది అనుకోవడం రాంగ్. ఎంటైర్ ఇండస్ట్రీ మీద ఎఫెక్ట్ చేస్తుంది. అండ్ ఆ టైంలో వాళ్ళందరూ కూడా వాళ్ళ వ్యక్తికి, వాళ్ళల్లో ఒకడికి సపోర్ట్గా నిలబడడం కోసం వెళ్ళారు, మాట్లాడారు, పలకరించారు, అయిపోయింది అంతటితో. సినిమా ఇండస్ట్రీ వాళ్ళందరూ కూడా అబ్బాయిని పరామర్శించాలి అనుకోవడం కూడా తప్పే. కన్ను పోయిందా, కాలు పోయిందా, కిడ్నీలు దెబ్బతిన్నాయా అనడం కూడా తప్పే. ఎందుకంటే సినిమా వాళ్ళు మళ్ళీ వెళ్ళినట్టయితే ఇప్పుడు అల్లు అర్జున్ గారి ఇంటికి ఆ రోజు అంటే ఆయన రిలీజ్ అయిన రోజు ఎంతమంది వచ్చారో మనం ఆల్రెడీ చూసాం. అంతే మంది ఒకటేసారి కనుక హాస్పిటల్కి వెళ్ళినట్టయితే సిచ్యువేషన్ నార్మల్గా ఉంటుందా చెప్పండి? ఉండదు కదా. సో అందుకే వాళ్ళు ఎవరు వెళ్ళలేదు. ఇట్స్ వెరీ క్లియర్. అండ్ తర్వాత రేవంత్ రెడ్డి గారు చెప్పిన ఇంకొక పాయింట్ ఏంటంటే, నెక్స్ట్ టైం నుంచి ఒక లా తీసుకురండి, అయితే సెలబ్రిటీస్ లేదంటే ఎవరైతే హీరోస్ ఉంటారో వాళ్ళందరూ కూడా ఏదైనా హత్య చేసినా కూడా వాళ్ళకి ఎలాంటి శిక్ష పడదని చెప్పి ఒక చట్టం తీసుకురండి, అలాగే ఉంది ఇక్కడ పరిస్థితి చూస్తుంటే అన్నట్టుగా ఆయన మాట్లాడారు. అంటే వాళ్ళకి ఎందుకు ఆ స్పెషల్ ప్రివిలేజ్ అన్నట్టుగా మాట్లాడారు. బట్ ఒక పాయింట్ అయితే క్లియర్ ఇక్కడ, అదేంటి అంటే సెలబ్రిటీస్ అనే వాళ్ళకి స్పెషల్ ప్రివిలేజ్ ఎందుకు ఉంటుంది అంటే అది వాళ్ళు చేసిన పొరపాటు కాదు, వాళ్ళ ఫ్యాన్స్ చేస్తున్న పొరపాటు. అది చిరంజీవి గారైనా, బాలకృష్ణ గారైనా, పవన్ కళ్యాణ్ గారైనా, అల్లు అర్జున్ గారైనా, వెంకటేష్ గారైనా, ప్రభాస్ గారైనా, ఎవరైనా సరే, రామ్ చరణ్ గారు, ఎన్టీఆర్ గారు, మహేష్ బాబు గారు, ఎవరైనా సరే వీళ్ళు ఒక పర్టికులర్ ప్లేస్కి వెళుతున్నారు అంటే అక్కడ వాళ్ళకి చెందిన ఫ్యాన్స్ హ్యూజ్ నెంబర్లో గ్యాదర్ అయిపోతున్నారు. హైదరాబాద్ పాపులేషన్ మోర్ దెన్ 1.2 crore ఉంటుంది, ఇంకెక్కువే ఉంటుంది. సో ఆ కైండ్ ఆఫ్ పాపులేషన్ ఉన్న చోట, మొత్తం అందరూ తెలుగు సినిమా లవర్స్ అయిన చోట, మెజారిటీ ఆఫ్ ద పీపుల్ ఫ్యాన్స్ అయిన చోట ఒక్క పర్టికులర్ హీరో వస్తున్నాడంటే చాలామంది గ్యాదర్ అయిపోతున్నారు. దానివల్ల కొన్ని అన్నెసెసరీ సిచ్యువేషన్స్ క్రియేట్ అవుతున్నాయి.
ఇక్కడ మారాల్సింది పీపుల్, పబ్లిక్, ఫ్యాన్స్ మారాలి. బట్ అది ఎప్పటికీ మారే అవకాశం లేదు. ఇక్కడ నన్ను అడిగితే ఓవరాల్గా తప్పైతే మాత్రం ఫ్యాన్స్దే అంటాను నేను. ఎందుకంటే అన్ని వేల మంది ఒకటే చోట గుమిగూడిపోతుంటారు ఏ స్టార్ వచ్చినా కూడా. ఏఎంబి అనేది చాలా పెద్ద మల్టీప్లెక్స్. ప్రభాస్ గారు ఆదిపురుష్ ట్రైలర్ కోసం రాగానే దాన్ని కూడా సింగిల్ స్క్రీన్ లెవెల్లో మార్చేశారు. అక్కడ కూడా హ్యూజ్ నెంబర్ ఆఫ్ క్రౌడ్ గ్యాదర్ అయ్యారు. అంటే దానికి ఒక రీజన్ ఉంటుంది. ఆ స్టార్ని, వాళ్ళ ఫేవరెట్ హీరోని ఒకసారి చూడాలనుకుంటారు వాళ్ళు. వాళ్ళది కూడా 100% తప్పు అని నేను అన్ను. బట్ వాళ్ళ ఫేవరెట్ హీరోని చూడాలి అనుకునే క్రమంలో వాళ్ళు బ్యాలెన్స్ తప్పుతూ ఉంటారు. అక్కడ తప్పు జరుగుతుంది. గ్యాదర్ అవ్వడం కూడా పెద్ద తప్పు కాదు, కానీ గ్యాదర్ అయినప్పుడు బ్యాలెన్స్డ్గా, సెటిల్డ్గా బిహేవ్ చేయకపోవడం అనేది తప్పు. అండ్ అన్ఫార్చునేట్లీ మన దగ్గర మెజారిటీ ఆఫ్ ద ఫ్యాన్స్ అంతే. వన్స్ హీరో కనబడ్డారా బ్యాలెన్స్ తప్పుతున్నారు. వన్స్ ఒక పెద్ద స్టేజ్ పెట్టి వాళ్ళ ఫేవరెట్ హీరోకి సంబంధించిన పాటలు పెట్టారా, దే ఆర్ అవుట్ బర్స్టింగ్. అలా ఉంది సిచ్యువేషన్. ఏం చేస్తాం ఇంకా దానికి? సో దానివల్ల ఏంటంటే ఈ హీరోస్ ఉన్న ప్రాంతాలలో కొన్ని తప్పులు జరుగుతూ ఉంటాయి. బట్ అది హీరోల వల్ల జరిగింది కాదు, అది ఆడియన్స్ వల్ల జరిగింది, అది ప్రేక్షకుల వల్ల జరిగింది. అది ప్రేక్షకుల్లో ఎవరో ఒకరిని మనం బ్లేమ్ చేయలేం కాబట్టి పర్టికులర్గా ఆ హీరోని బ్లేమ్ చేయడం అనేది కరెక్ట్ కాదు. సో ఎండ్ ఆఫ్ ది డే అల్లు అర్జున్ గారికి అయితే బెయిల్ వచ్చింది. ఆయన ప్రస్తుతానికి బయటే ఉన్నారు. అండ్ ఈ కేసు కొన్నాళ్ళ తర్వాత మళ్ళీ డిస్కషన్కి వస్తుంది. అండ్ మళ్ళీ దీని గురించి అందరూ మాట్లాడతారు. అండ్ అలా మాట్లాడినప్పుడు ఎవరు రైట్ ఎవరు రాంగ్ అనేది కోర్టు కంప్లీట్గా డెసిషన్ అయితే ఇస్తుంది. నా ఎస్టిమేషన్ అయితే కంప్లీట్గా అల్లు అర్జున్ గారికి ఫేవర్గానే ఉంటుంది డెసిషన్. అంటే ఆయన ఏ తప్పు చేయలేదని కోర్టు తీర్పిచ్చే అవకాశం ఉంది. అండ్ అల్లు అర్జున్ గారు ఈ కేసు నుంచి కంప్లీట్గా సేఫ్గానే బయటపడే సిచ్యువేషన్ ఉంది. ఎందుకంటే ఈవెన్ సుప్రీంకోర్టులో ఒక సిచ్యువేషన్ మనం ఎగ్జాంపుల్గా తీసుకుంటే, రాయి సినిమా టైంలో షారుఖ్ ఖాన్ గారు అటెండ్ అయినప్పుడు ఆయన మీద కూడా ఇలాంటి ఒక కేసే పడింది. ఆ టైంలో కూడా కొంతమంది చనిపోయారు. బట్ సుప్రీంకోర్టు అక్కడ క్లియర్గా ఆయనది ఎటువంటి తప్పు లేదు అనే ఒక క్లారిటీని అయితే ఇచ్చేసింది. ఇక్కడ పర్మిషన్ లెటర్స్ అండ్ పర్మిషన్ డినయల్ లెటర్స్ ఇవన్నీ ఉన్నప్పటికీ కూడా ఎండ్ ఆఫ్ ది డే కొన్ని లాజిక్స్ అయితే ఉన్నాయి ఆయన సైడ్ నుంచి. సో డెఫినెట్గా అది అల్లు అర్జున్ గారికి ఫేవర్గానే మారే అవకాశం అయితే ఉంది. బట్ ఎమోషనల్గా ఆలోచిస్తే డెఫినెట్గా ఆ ఫ్యామిలీ అయితే మాత్రం చాలా కోల్పోయింది. దాన్ని ఎవరు ఎంత డబ్బులు ఇచ్చినా వెనక్కి తిరిగి తీసుకురాలేరు. అల్లు అర్జున్ గారు 25 లక్షలు అనౌన్స్ చేశారు. రేవంత్ గారు కూడా ఒక 25 లక్షలు అనౌన్స్ చేశారు గవర్నమెంట్ తరపున. అండ్ అల్లు అర్జున్ గారు, సుకుమార్ గారు కూడా డిస్కస్ చేసుకున్నారంట. ఏదో కొంత అమౌంట్ ఇచ్చి వదిలేయడం కాకుండా కంప్లీట్గా వాళ్ళని బాగా చూసుకోవడం, ఇలాంటివన్నీ చేద్దామని కూడా ఆల్రెడీ ప్లాన్ చేసుకున్నారు. ఇవన్నీ కూడా జరుగుతున్నాయని చెప్పారు అల్లు అర్జున్ గారు. సో ఎన్ని చేసినప్పటికీ కూడా ఆ అబ్బాయికి ఆ తల్లి లేని లోటునైతే ఎవరూ తీర్చలేరు. అండ్ ప్రస్తుతానికైతే ఆ అబ్బాయి కిమ్స్ హాస్పిటల్లో ఉన్నాడు, ట్రీట్మెంట్ తీసుకుంటున్నాడు. బ్రెయిన్ డెడ్ అన్నారు, బట్ మళ్ళీ కొంత రికవర్ అవుతున్నాడు, కొంత రియాక్ట్ అవుతున్నాడు, కదులుతున్నాడు అని అయితే చెప్తున్నారు. సో దాట్స్ ఎ గుడ్ న్యూస్ అని చెప్పొచ్చు. సో ఎనీహౌ ఓవరాల్గా ఈ ఎంటైర్ ఇన్సిడెంట్ పీపుల్, పబ్లిక్, సిస్టమ్, ఫ్యాన్స్, పోలీస్, గవర్నమెంట్, హీరో, సినిమా వీటన్నిటి వల్ల జరిగింది. ఇది ఏదో ఒక్క వ్యక్తి వల్ల జరిగింది అయితే కాదు, ఇది ఒక కలెక్టివ్ మిస్టేక్. సో నెక్స్ట్ టైం ఇలాంటి ఒక కలెక్టివ్ మిస్టేక్ని మనం జరగకుండా చూసుకోవాలి అంతే. అంతకుమించి మనం చేయగలిగేది ఏం లేదు ఇలాంటి సిచ్యువేషన్స్లో. అంతెందుకు, ఔటర్ రింగ్ రోడ్ ఉంది హైదరాబాద్లో. ఆ ఔటర్ రింగ్ రోడ్డు మీద వెళుతున్నప్పుడు వర్షం పడింది, రోడ్డు మీద వాటర్ ఆగిపోయి ఉంది. ఒక కారు చాలా స్పీడ్గా వెళ్తోంది, అరౌండ్ 80 స్పీడ్లో. ఆ వాటర్లోకి వెళ్ళినప్పుడు కార్ టైర్ స్కిడ్ అయింది. కార్ కంప్లీట్గా స్కిడ్ అయిపోయి జారుకుంటూ ఆ చివరి వరకు వెళ్ళి ఆ చివర ఆగి ఉన్న ఒక లారీని గుద్దేసింది. ఆ ఫ్యామిలీకి చెందిన వాళ్ళందరూ కూడా చనిపోయారు, ఆ కారులో ఉన్న వాళ్ళందరూ చనిపోయారు. సో దీనికి మనం ఎవరిని బ్లేమ్ చేస్తాం? ఆ రోడ్డు కట్టిన కాంట్రాక్టర్నా, లేదంటే ఆ డిజైన్ ఇచ్చిన ఇంజనీర్నా, పర్ఫెక్ట్ డ్రైనేజ్ సిస్టమ్ లేకుండా ఇచ్చినందుకు, లేదంటే వర్షం పడేలా చేసిన వరుణదేవుడినా? మనం ఎవరిని బ్లేమ్ చేస్తాం? ఇట్స్ ఎ కలెక్టివ్ మిస్టేక్. నెక్స్ట్ టైం అలాంటివి జరగకుండా చూసుకోవాలి అంతే. అంతకుమించి ఇంకా మనం చేయగలిగేది ఏమీ లేదు. అండ్ రేవంత్ రెడ్డి గారు సినిమా వాళ్ళు హత్య చేసినా కూడా వాళ్ళకి స్పెషల్ ప్రివిలేజ్ ఉండాలా అని మాట్లాడడం అయితే అస్సలు కరెక్ట్ కాదు. ఎందుకంటే ఇది హత్య కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ TFI చేసిన హత్య, అల్లు అర్జున్ గారు చేసిన హత్య అన్నట్టు మాట్లాడుతున్నారు. బట్ ఇట్స్ నాట్ ఎట్ ఆల్ రైట్. ఇట్స్ అన్ యాక్సిడెంట్, ఇట్స్ అన్ ఇన్సిడెంట్. ఒక యాక్సిడెంట్ జరిగినప్పుడు చాలామంది చనిపోతూ ఉంటారు. దానికి మనం రోడ్డుని బ్లేమ్ చేయలేం కదా. కారు వరస్ట్గా ఉందంటే పోనీ కార్ కంపెనీని బ్లేమ్ చేయొచ్చు సేఫ్టీ పరంగా. బట్ రోడ్డుని బ్లేమ్ చేస్తే అది ఎంత పెద్ద తప్పు. అది రోడ్డు ఉంది కాబట్టే మేము వచ్చాము కారులో ప్రయాణిస్తూ, అసలు రోడ్డే లేకపోయి ఉండుంటే మేము అసలు కారులో వెళ్ళే వాళ్ళం కాదు కదా, అప్పుడు ఈ ప్రమాదం జరిగేది కాదు కదా అంటే దాట్స్ నాట్ రైట్. అక్కడ ప్రమాదం జరిగింది ఒక కలెక్టివ్ సిచ్యువేషన్ వల్ల.
సో దాన్ని కొంచెం అనలైజ్ చేసుకొని నెక్స్ట్ టైం ఇలాంటి సిచ్యువేషన్ జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత అయితే మన మీద ఉంటుంది. దానికి ఆయన బెనిఫిట్ షోస్ని బ్యాన్ చేస్తున్నట్టుగా అండ్ అలాగే ఫిల్మ్ ప్రైజెస్ విషయంలో కూడా ఇక మీదట పెంచేది లేదన్నట్టుగా చెప్పారు ఆయన. డెఫినెట్గా చాలామంది బెనిఫిట్ షోస్ బ్యాన్ చేయడాన్ని స్వాగతిస్తున్నారు అండ్ రేట్స్ పెంచడం అనే దాన్ని కూడా స్వాగతిస్తున్నారు. బట్ మళ్ళీ సినిమాటోగ్రఫీ మినిస్టర్ అయితే ఏమని చెప్పారంటే బెనిఫిట్ షోస్ అయితే ఉండవు, బట్ ప్రైజెస్ విషయంలో కూడా ఆలోచించి ఆచితూచి నిర్ణయం తీసుకుంటాము, సమాజానికి ఉపయోగపడే మెసేజ్ ఏమైనా ఉందా ఇలాంటివన్నీ చూస్తాము అండ్ తెలంగాణ కోసం కానీ ఏమైనా మెన్షన్ చేశారా అనేది కూడా చూస్తాము, దాన్ని బట్టి ప్రైస్ హైక్స్ ఇస్తామన్నట్టుగా చెప్పారు. సో ప్రైస్ హైక్స్ కొంతవరకు ఉండొచ్చు, బట్ బెనిఫిట్ షోస్ అయితే ఇంకా ఉండకపోవచ్చు అన్నట్టే ఉంది సిచ్యువేషన్. చాలా స్ట్రాంగ్గా డిసైడ్ అయ్యారు కాబట్టి ఒకవేళ ఎర్లీ మార్నింగ్ షోస్ ఏమైనా ఉన్నా అక్కడ కూడా ఎలాంటి ప్రమాదాలు జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత కూడా పీపుల్ మీద సిస్టమ్ మీద అన్నిటి మీద ఉంది. ఫస్ట్ పీపుల్ రెస్పాన్సిబుల్గా ఉంటే దెన్ సిస్టమ్ కొంత సపోర్ట్ చేస్తే మొత్తం అన్నీ కూడా బ్యాలెన్స్డ్గా కామ్ అండ్ కంపోజ్డ్గా వెళ్ళిపోతాయి. సో ఫస్ట్ మన నుంచి మార్పు అనేది రావాలి. సో ప్లీజ్ ట్రై టు చేంజ్. ఓవర్ ఎగ్జైట్ అవ్వకండి అండ్ ఓవర్గా రియాక్ట్ అవ్వకండి, అప్పుడు సిచ్యువేషన్స్ అన్నీ కూడా నార్మల్గా ఉంటాయి. సో ఇది నా ఒపీనియన్ మాత్రమే. మీకేమనిపించింది ఈ ఎంటైర్ ఇష్యూ మీద అనేది కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. సో దాట్స్ ఇట్ గైస్, దిస్ ఇస్ ద వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇప్పటి వరకు ఎవరైనా మన ఛానల్ని కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి. నా ఫర్దర్ వీడియోస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. ఇక నుంచి డైలీ 8 AM మన ఛానల్లో ఒక ట్రెండింగ్ టాపిక్ అయితే ఉంటుంది. రెగ్యులర్గా అప్లోడ్ చేస్తాను. డైలీ ఒక్క వీడియో మాత్రమే పోస్ట్ చేస్తాను. ఏదైతే ఇంపార్టెంట్ టాపిక్స్ ఉంటాయో వాటి గురించి నేను వీడియోస్ చేస్తూ ఉంటాను. సో డెఫినెట్గా మిస్ అవ్వకుండా చూడాలనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని ఆల్లో పెట్టుకోండి. థ్యాంక్ యూ గైస్. నా ఇన్స్టాగ్రామ్ ఐడి జబర్దస్త్ మహిదర్, మీరు అక్కడ కూడా వచ్చి నన్ను ఫాలో అవ్వచ్చు. ఏదైనా ఒక టాపిక్ గురించి మీరు నాకు ఇమీడియట్గా సజెస్ట్ చేసి వీడియో చేయమని అడగాలనుకుంటే ఇన్స్టాలో ఫాలో అయ్యి నాకు మెసేజ్ చేయండి. నేను దాని గురించి వీడియో చేయడానికి ట్రై చేస్తాను. థ్యాంక్ యూ గైస్. బాయ్ బాయ్. మీట్ యు నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్.